హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు కుక్కర్ పలావ్ చికెన్తో చేసుకుందాం. ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఏమేం కావాలో చూడండి ఫ్రెండ్స్. ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కావాల్సినవన్నీ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పాలు, పెరుగు అన్నీ తీసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో ఒక 2 గంటలు నూనె వేసుకోండి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దానికి కావాల్సినవన్నీ సాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్మా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా ఇవి వేసేసుకోండి ఫ్రెండ్స్. వేగుతుండగానే ఇవన్నీ వేసేసుకోండి ఆయిల్. తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని బాగా వేగనివ్వండి. వేగుతుండగానే కొంచెం సోంపు వేయండి. నేను ఇందాక మర్చిపోయాను. సోంపు మొత్తం వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1/2 కేజీ బియ్యము, ఒక 1/2 కేజీ చికెన్ ఫ్రెండ్స్. ఇది నాకు తగ్గట్టు నేను మసాలాలు వేసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ అయితే తగ్గించి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుండగానే పచ్చి కొబ్బరి, టెంకాయ కొట్టున్నాం కదా, అది కొబ్బరి తీసుకొని ఒక టీ గ్లాస్ పాలు తీసి పెట్టుకొని పోసేసుకోండి. అది బాగా వేగనివ్వండి ఆయిల్ పట్టుకొచ్చే వరకు. దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. అది కూడా వేగనివ్వండి. అది బాగా వేగుతుండగానే చికెన్ ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పెట్టున్నాను. మంచినీళ్ళు పోసి పెట్టున్నాను. అది తీసి ఈ ఉడుకుతున్న మసాలాలో వేసేసుకోవడం. ఇది బాగా వేగనివ్వండి. వేగుతుండగానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, చికెన్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇది బాగా వేగుతుండగానే కొంచెం పెరుగు వేసుకోండి. ఈ వాటర్ అంతా మగ్గి చికెన్ మనకి ఉడుకుతున్నట్టు కొంచెం తెలుస్తుంది కదా, వాటర్ అంతా పోయే వరకు వేగనివ్వండి. వేగాక ఎసరు పోసుకోండి. ఒకటికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని అది బాగా వేగిపోయింది కదా, దాంట్లో బాగా నీళ్ళు పోసేసి తెరలనివ్వండి. బాగా తెరులుతున్నప్పుడు మామూలు బియ్యమే ఫ్రెండ్స్, ఇంట్లో మనం చేసుకుంటాం కదా సోనా మసూరి, అవి కడిగి పెట్టుకొని బాగా దీంట్లో ఎసరు కాగుతున్నప్పుడు వేసేసుకోండి. విజిల్స్ పెట్టుకోండి. మనకి ఇది 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు కాబట్టి విజిల్స్ ఒక 2-3 పెట్టుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్. విజిల్స్ వచ్చేసి మూత తీసేసి చాలా బాగుంటుంది. ఇది నార్మల్ రైస్తో సింపుల్గా చికెన్ బిర్యానీ నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంటాయి. పెరుగు పచ్చడి చేస్తున్నాను చూడండి. పెరుగు, దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అంతే అయిపోయింది. చిక్కగా కలుపుకుంటే చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి. ఈ బిర్యానీ కుక్కర్ పలావ్ సింపుల్గా 10 నిమిషాల్లో అన్నీ రెడీగా ఉంటే విజిల్స్ పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలి నైట్ చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం తొందరగా అయిపోద్దండి, చేసేసుకోవచ్చు. చూడండి, నేను తిని చూస్తున్నాను. చాలా బాగుంది. కొత్త ఛానల్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.